మీకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు అందరికీ ముందు నుంచి తెలుసు. ప్రతి ఒక్కరికి చెప్తానే ఉన్నాం. ఈ ప్రభుత్వం పెద్దందాన్ని ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు లేవు, వాళ్ళు చేసిన బాధ్యత లేవు. అంతా చూస్తే ఏదైనా 2 పథకాలు ఇచ్చారంటే పథకాలను మనకి ఎలా ఇస్తున్నారు? ప్రభుత్వం ఇస్తున్నారా, మనం ఓటు కోసం ఇస్తున్నారా? ఆనాడు ఇలాంటి సంక్షేమ పథకాలకి ఆర్జులు నందమూరి తారక రామారావు గారు ఆయన ఇచ్చిన 10 పథకం మన సొంత ఇంటిలో మన కోసం మనం ఇచ్చినట్టు లేదు. కానీ ఎప్పుడు ఏ రోజు ఆయన ఈ పథకం ఇస్తున్నాడు కాబట్టి మీరు ఈ బస్సుకి నాకు సభలకు రండి, లేదు మీరు ఈ పథకం ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పినప్పుడు మీరు వెంటనే నేను వెంటనే బస్సులు ఎక్కండి, ఆటోలు ఎక్కండి, ఎక్కడ అడిగారా? లేదు. లేదంటే ఈ 10 పథకం తీసేస్తాను, ఆ పథకం తీసేస్తాను ఎప్పుడైనా చెప్పారా? లేదు. మొత్తం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సంక్షేమ పథకాలు ఎవరి జేబు డబ్బులు వచ్చేవట్లేదు, వారి జేబులో వచ్చేవట్లేదు. మనకి రకరకాలుగా పంచడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఆయనలో కూడా ప్రతి ఒక్కరికి రకరకాల పథకాలు వచ్చినాయి. వీళ్ళు ఇచ్చిన ప్రతి పథకం తెలుగుదేశం ప్రభుత్వంలో ముందు నుంచి ఇస్తానే ఉంది. కానీ మనం అనుకుంటాం వీళ్ళు గొప్పగా పథకాలు ఇస్తున్నారని. పేర్లు మార్చారు. వీళ్ళకి తెలిసిన విద్య ఉంటే పేర్లు మారుస్తారు, రంగులు మారుస్తారు, మనం చేసినవి మనకిస్తారు. మన డబ్బులు మనకిస్తా వీళ్ళ పేర్లేంటి? మన డబ్బులు మనకిస్తా వీళ్ళు చెప్పిందంతా చేయమంటారండి. చాలా దుర్మార్గం. మీరు ఎవరు గుర్తుపెట్టుకోండి. మనం తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ పథకాలు ఇప్పుడున్న ప్రతి పథకం కంటిన్యూ అవుతుంది. అవి కాక ఎన్నో అద్భుతమైన పథకాలు చంద్రబాబు గారు పెడతా ఉన్నారు. మీకు అందరికీ మీకు ఒకటే చెప్తున్నా, మీరు ప్రచారం చేస్తున్నట్టు ఏ పథకాలు ఆగిపోవు, ఇంకా ఎక్కువ వస్తాయి. కానీ ఇంకా ఒక గొప్ప విషయం ఉంది. చంద్రబాబు గారి పథకాలన్నీ అప్పులు చేసేవాడు. ఈ పథకాలు మొత్తం డబ్బులు సంపాదించిస్తాడు. అందుకని మన మీద అప్పు కూడా పడదు. ఈ అప్పంతా మన మీదే పడుతుంది. అర్థం చేసుకోండి. ఇదంతా మన మానవ సోదరులందరూ అడిగినట్లుగా ఇక్కడ ఉన్న ప్రతి విషయం మీద మీరు అడిగిన ప్రతి దాని మీద క్లారిటీ ఇస్తాను. ఒకసారి మున్సిపాలిటీలో ప్రాధాన్యతలో బాబు జగన్మోహన్ రావు గారి విగ్రహం తమ్ముడు 25 ఏళ్ళు కావాలని అదే స్థాయిలో 2 విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో బైపాస్ రోడ్డు స్థలంలో మాదిగలకు కమ్యూనిటీ హాల్ వెంటనే వచ్చిన 100 రోజులు. అలాగే నేను ఇంటింటికి తిరుగుతున్నాను, ప్రతి చోట తిరుగుతున్నాను. ఈ వాడలు కానీ పల్లెలు కానీ గూడాలు కానీ ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయో. తెలుగుదేశం ప్రభుత్వం వేసిన సిమెంట్ రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి, అంతా చక్కగా ఉందంటే దాని మీద డ్రైనేజ్ బాగా ఉంటుంది. అలాగే తాగునీరు చూస్తున్నాను. నాకు ఎప్పుడు అనిపిస్తా ఉంటుంది, తాగునీరు అనేది మన ప్రాథమిక హక్కు. ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి.
ప్రధానమైన హక్కు అది. ఆ హక్కుని మీకు 20 ఏళ్ళుగా మీకు దూరం చేస్తున్న వ్యక్తిని వీళ్ళందరూ మీరు అసలు ఎలా రాజేస్తున్నారు మీకు అక్కడ నాకు అర్థం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తానికి కారణం ఒకే ఒక్కడు. మన గుడివాళ్ళ వెనకబడిపోవడానికి కారణం ఒకే ఒక్కడు. 20 ఏళ్ళుగా పండించుకున్నారు. రాత్రంతా గాలి తిరుగులు తిరిగి పొద్దున్నే అంటే అది పొద్దున్నే అంటే 12 గంటలకు లేచి ప్రశాంతంగా రోడ్డు మీద పడతారు. రోడ్డు మీద కలుస్తారా కలవరు. మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తారా? మీరు ఎవరికైనా కలిసే అవకాశం ఉందా? ఉండదు. ఎందుకంటే ఎవరు కలిస్తే మీరు ఇవన్నీ అడుగుతారు. మళ్ళీ చివరిలో వచ్చేసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవడము. దీనికి కారణం వేరే ఏది కాదు, ఒక్క ఎమ్మెల్యేనే. మీరు పడుతున్న ప్రతి బాధకే కారణం, మీరు తాగే మంచినీళ్ళకి కానీ, మీకు వచ్చే మీరు వాడుకునే నీళ్ళకి కానీ, వీటిలన్నిటికీ కారణం ఒకే ఒక్కడు ఎమ్మెల్యే. కమ్యూనిటీ హాల్ ప్రతి దళిత వారంలో సాధ్యమైన కమ్యూనిటీ హాల్లో కడతామని చెప్పేసుకోవడం మీకు హామీ ఇస్తున్నాం. మీరు అడిగారు గ్యారంటీగా. అలాగే నేను ప్రతి ఊరు తిరుగుతున్నప్పుడు నిజంగా నేను చూస్తూ ఉంటాను. ఇంకా ఈ శ్మశాన వాటికలు అయితే దారుణమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఈ మన క్రిస్టియన్ శ్మశాన వాటికలు కానీ ఇవి కానీ దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి. వీటిలన్నింటినీ ఎందుకంటే చనిపోయిన వ్యక్తులకి గౌరవించుకుంటాం అనేది మనకి అలవాటైన విషయం. ఆ గౌరవం లేకుండా పోతుంది. దాంట్లోనే కంచెలు ఉండవు, వెళ్తానికి రోడ్డు ఉండదు. దాంట్లోకి వెళ్ళి 1-2 వాడుతూ ఉంటారు, రకరకాల చందాలు చేస్తూ ఉంటారు. దీన్ని బాగుందామని చెప్పేసి నేను కంకణం కడుతున్నాను. మీకు అందరికీ ఆ ప్రామిస్ చేస్తున్నాను. చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం వచ్చేది ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాను. అది చంద్రబాబు గారు హామీ కూడా ఇచ్చారు. చదువుకున్న ప్రతి వ్యక్తికి నిరుద్యోగికి 3,000 పొందిస్తాము, 20 లక్షల ఉద్యోగాలు చేస్తామని చెప్పేసి. అదే తమిళనాడులో మన గుడివారికి 10,000 ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇస్తామన్నా. మీ అందరికీ కనుక ఒకటే హామీ ఇస్తున్నా, మీతో పాటు నేనుంటా. ఏ సమస్య వచ్చినా కానీ వినడానికి మీరు ఉంటాం. వినడానికి మన ప్రజాప్రతినిధి ఉంది. మీరు ఏం సమస్య ఒకటే ఒకే అంటారు. అక్కడే మీ పాఠశాలని పరిశీలించి మీకు తెలియజేస్తారు. అందరికీ 24 నుంచి మన అభివృద్ధికి తొలి అడుగు పడుతుంది. మనం ఎక్కడికో ప్రతి ఒక్క ఇల్లు బాగుపడేట్టుగా చేయడం నా లక్ష్యం మీద పనిచేస్తానని చెప్పి అందరికీ మనం చేసుకుంటాం.